హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మ్యాజిక్ మెమరీస్. ఓడలు బల్లవ్వడం, బళ్ళు ఓడలు అవ్వడం అని చెప్పేసి సామెతలోనే విన్నాం, కానీ ఇప్పుడు ఫస్ట్ టైం చూడాల్సి వస్తుంది. మీరు నిజాయితీగా గమనిస్తే ఒక 120 డేస్కి ముందున్న పెద్ద హైప్ వేరు. చిక్కిలి 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 అని చెప్పేసి మొత్తము పిల్ల పెద్ద ప్రతి ఒక్కళ్ళు కూడా ఏజ్ గ్రూప్తో సంబంధం లేదు. 4 years కిడ్స్ నుంచి ఒక 90 years ముసలి వరకు ఎవరు చూసినా కానీ చిక్కిలి సిగ్నేచర్ స్టెప్స్ చేస్తూ మొత్తం ఊగిపోయారు. కానీ ఏమైందో ఆల్ ఆఫ్ సడన్లీ మళ్ళీ ఇంకో సెకండ్ సాంగ్ వచ్చింది. ఫస్ట్ కొంచెం అంత జోష్ లేదనిపించిన తర్వాత అది ఇన్స్పిరేషనల్గా చాలా అద్భుతంగా అనిపించేసింది. అది కూడా పెద్ద హిట్ అయిపోయింది. అంటే సినిమా టీం వదిలిన ప్రతి కంటెంట్ కూడా ఇంకా మరో ఇండస్ట్రీ ఇటు రాబోతుందిరా బాబు అని చెప్పేసి అనిపించింది ఓపెన్గా. అలాంటిది ఆల్ ఆఫ్ సడన్గా ఇప్పుడు 10 రోజుల్లో సినిమా, ఆల్మోస్ట్ 10 రోజుల్లో సినిమా రాబోతూ ఉంటే అసలు పెద్ద సినిమా వస్తుందా అని అనిపిస్తుంది వాతావరణం చూస్తూ ఉంటే. ఇంతకుముందు 100 days కౌంట్ డౌన్ ఇలా ఉండేది, ఫ్యాన్స్ హంగామా కానీ అంతా కూడా. మరి ఏమైపోయింది? ఆల్ ఆఫ్ సడన్గా పెద్దకున్న హైప్ మొత్తం కూడా ఎందుకు వ్యానిష్ అయిపోతున్నట్టు, మెల్లిగా ఫేడ్ అవుట్ అవుతున్నట్టుగా ఎందుకు కనిపిస్తూ ఉంది? నాకు అనిపించిన రీజన్ చెప్తాను. ఇది నిజమో కాదో నాకు తెలియదు, బట్ నాకు అనిపించింది. ముందు నుంచి కూడా బుచ్చిబాబు సన మీద డౌటే. ఎందుకని చెప్పేసి అంటే తిను తీసిన ఒక కళాఖండం ఏంటి, ఉప్పెన సినిమాలో పాటలు బాగుంటాయి, హీరోయిన్ బాగుంటుంది, హీరో మనకు రెగ్యులర్గా మాస్గా బాగా అనిపించాడు, అది పక్కన పెట్టేస్తే సినిమా క్లైమాక్స్ కరోనా తర్వాత పాండమిక్ తర్వాత రావడము, ఇంకోటి టిపికల్ దాన్ని ఏమంటారు, ఒక మొనోటనీని బ్రేక్ చేయడం. అది బాగుందా, కాయ కట్ చేయడం అనే కాన్సెప్ట్ బాగుందా అని చెప్పేసి అంటే అది రకరకాలుగా ఉంటుంది. ఎవ్రీ ఇండివిజువల్కి మారుతూ ఉంటుంది అనమాట ఒపీనియన్. సో నాకైతే పర్సనల్గా నచ్చలేదు, బట్ సాంగ్స్ నచ్చాయి, హీరోయిన్ అందచందాలు నచ్చాయి కాబట్టి ఆ సినిమా కరోనా తర్వాత వచ్చింది కాబట్టి చూసాము, యూత్ ఎగబడి చూస్తారు కాబట్టి సినిమా బ్లాక్ బస్టర్ అయిపోయింది. సో దాన్ని నమ్మి ఇంత పెద్ద వాళ్ళు 300 కోట్లు అప్పచెప్పడం అనేది ముందు నుంచి డౌట్ కొడుతున్న అంశం. ఎన్టీఆర్ నాంచి 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 పక్కన పెట్టాడు, ఆ కథ ఇది కాదు అని చెప్పేసి అంటున్నారు, బట్ ఐ డోంట్ బిలీవ్ ఇన్ దట్. ఓకే, సో ఆ కథని అనుకుంటున్నాను. ఇంతకుముందు పూలచొక్కగాడు కూడా చెప్పాడు మధ్యలో, ఏమని, ఈ కథన ఇంత హైప్లో ఉన్నప్పుడే పూలచొక్కగాడు బ్లేమ్ చేశాడు, ఈ కథతో వెళ్తే ఎలా హిట్ అవుతుంది అనుకుంటున్నారు అని చెప్పేసి అన్నప్పుడే మనం ఆలోచించాల్సింది. కానీ అప్పుడున్న హైప్ వేరు, అది అంతా కూడా వేరు. చరణ్ బాబు అనేవాడు బుచ్చిబాబు సన యొక్క పైత్యాన్ని మొత్తం కూడా ఓవర్టేక్ చేసేసి తన హ్యాండ్ ఓవర్లోకి తీసుకొని సినిమాకి సూపర్ పాజిటివ్ వైబ్ వచ్చేలాగా చేశాడు. బట్ ఈ సినిమాలో కాళ్ళు కట్ అవుతాయి చరణ్ది అని చెప్పేసి ఎప్పుడైతే వాళ్ళు ఫీలర్స్ బయటకు వదిలేరు, అప్పటి నుంచి హైప్ డైల్యూట్ అవ్వడం మొదలుపెట్టింది. అంటే బుచ్చిబాబు కంటెంట్ అనేది ఇక్కడ నుంచి మాట్లాడడం మొదలుపెట్టింది. చరణ్ బాబు అభిమానులే ఫస్ట్ లైఫ్ తీసుకోవడం మొదలుపెట్టారు. ఎందుకంటే ఈ కాళ్ళు కట్ చేయడం ఏంటరా, మావాడేమన్నా డెబ్యూ హీరోనా, స్టార్ హీరో. అటువైపు చూస్తేనేమో కాన్సారు సలారు అని చెప్పేసి మొత్తము ఒక హీరోని సూపర్ హీరోగా మార్చేసి ఎక్కడికో మాస్ సినిమాల్ని తీసుకెళ్తా ఉంటే మీరేంటరా కాళ్ళు కట్ చేయడాలు, కాయ కట్ చేయడాలు, ఏందిరా అసలు మీకు కామెడీగా ఉందా అని చెప్పేసి చరణ్ ఫ్యాన్స్ లోపల భయం మొదలైంది. అలాగే మిగతా వాళ్ళు కూడా ఒక స్టార్ హీరో కాళ్ళు కట్ చేసిన ఏం చేస్తాడు, ఆర్టిఫిషియల్ లెగ్స్ పెట్టుకొని చేసినా కానీ ఫీల్ రాదు. కాంపిటీషన్ ఏమో హెవీగా ఉంది. ఇక్కడ చూస్తేనేమో ఇలాంటి కంటెంట్ ఏంటరా నాయన అసలు అని చెప్పేసి మావాడు ఎంత మంచి స్టెప్స్ వేసి ఇంతకు ముందు ఎప్పుడు చూడని విధంగా చిరంజీవినే మైమరిపించేలాగా మొత్తం దాటిపోయేలాగా ఇంత మంచి డ్యాన్స్ వేస్తూ అంత మంచి ఫిజిక్ పెంచి చరణ్ పరంగా 100% బెస్ట్ ఇచ్చి సినిమాని మినిమం 1000 కోట్లు 10 రోజుల్లో 1000 కోట్లు లాగే రేంజ్ హైప్తో సినిమాని తీసుకెళ్తా ఉంటే వీడి పైత్యం అనేది ఎప్పటి నుంచి అయితే బయటకు వచ్చిందో అప్పటి నుంచి డైల్యూట్ అయిపోయింది. వాడు 2 క్లైమాక్స్లు షూట్ చేసుకున్నట్టుగా అకార్డింగ్ టు ద సోర్సెస్ 2 క్లైమాక్స్లు షూట్ చేశాడు వాడు. ఏంటి, ఒకటేమో ఇట్లా జస్ట్ రోడ్ పైన యాక్సిడెంట్ అయ్యి కాళ్ళు చచ్చబడిపోతాయి, మీన్స్ జస్ట్ బోన్స్ బ్రేక్ అవుతాయి అంతే, మళ్ళీ బౌన్స్ బ్యాక్ అవుతాడు, ఇదొకటి. రెండోది ఏంటి అని చెప్పేసి అంటే కాళ్ళు కట్ చేస్తారంట. ఈ 2 రకాల క్లైమాక్స్లు తీసుకుని ఆడ పెట్టుకున్నాడు, ఏది వదులుతాడు అనేది మనకు తెలియదు. ఇలాంటి నెగిటివ్ ఫీడ్బ్యాక్ వచ్చింది కాబట్టి వాడికి ఏమాత్రం బ్రెయిన్ ఉన్నా, బుద్ధి ఏమాత్రం ఉన్నా సరే అది వదలడు, కాళ్ళు కట్ చేసే క్లైమాక్స్ అయితే వదలడు. సో చాలామంది యాంటీ ఫ్యాన్స్ ట్రోల్ చేస్తున్నట్టు చరణ్ బాబు స్టార్డమ్ ఏం తగ్గల, పైపెచ్చు పెరిగింది. ఎందుకంటే ఈ బుచ్చిబాబు గారు లాంటి సినిమా అంటే అసలు అది చచ్చిన శవంతో సమానం అసలు యాక్చువల్లీ. దాన్ని ఇంకా అలైవ్గా ఈ పెద్ద అంటే దాని అంటారు ఇప్పుడు మంచి కాంబినేషన్లతో వస్తున్న సినిమాలతో కూడా పోటీగా నిలిపే రేంజ్లో స్టార్డమ్ చరణ్ బాబుకు ఉంది.
నిజంగా చరణ్ బాబు స్క్రీన్ ప్రజెన్స్ ఇప్పుడున్న స్టార్ హీరోల్లో అందరికంటే మంచి స్క్రీన్ ప్రజెన్స్, మంచి బాడీ. ఇట్లా స్టెరాయిడ్స్ వాడి ఇంకోటి వాడి కాకుండా ఆర్గానిక్గా లుక్ అద్భుతంగా ఉంది. అద్భుతంగా డ్యాన్సులు వేస్తున్నది ఎవరైనా ఉన్నారని చెప్పేసి అంటే రామ్ చరణ్ బాబు. సో ఎప్పుడైతే మనోడికి అంటే ఈ పెద్ద కూడా హిట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. మేబీ కొన్నిసార్లు కంటెంట్ కంటే కూడా హీరో కట్అవుటే ఎక్కువ అనేసి సినిమాలు ఎక్కడికి వెళ్తూ ఉంటాయి. దీనికి కూడా అది జరగాలి. బట్ ఈ బుచ్చిబాబు సన లాంటి వాళ్ళకి స్టార్ హీరోలు సినిమాలు ఇచ్చే ముందు ముఖ్యంగా మెగా ఫ్యామిలీ నుంచి చాలా అంచనాల బరువులు మోస్తూ ఉంటారు కాబట్టి ఒక్కటికి 10 సార్లు ఆలోచించుకోవాలండి. మీ ఇమేజ్ను ఫనంగా పెట్టి సినిమాలు వేసే ముందు మా యొక్క మనోభావాల గురించి ఆలోచించాల్సిందిగా మళ్ళీ కోరుకుంటున్నాను. రామ్ చరణ్ కానీ, పవన్ కళ్యాణ్ కానీ, చిరంజీవి గారు కానీ, ఈ ముగ్గురికి నాది ఒకటే విన్నపం. మంచి కంటెంట్ ఎన్నుకోండి. మాస్ మసాలా స్పైసీ కథలు ఎన్నుకొని వరుసగా సినిమాలు చేస్తూ అసలే సమ్మర్ మొత్తం ఖాళీగా పోతుంది. ప్రతి హీరోకు చేస్తున్న రిక్వెస్ట్ ఏంటంటే ఎక్కువ సినిమాలు చేయండి, ఎక్కువ రోజులు ఆడే సినిమాలు కూడా చేయండి. ఇంత రిక్వెస్ట్. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.